అటు దొంగదారిలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ దక్కించుకోవడానికి కాంగ్రెస్ చేసిన కుట్రలు ఫలించలేదు. కౌన్సిలర్లను కొనుగోలు చేసి మున్సిపల్ పీఠం కొట్టేయాలని వేసిన జిత్తుల మారి ఎత్తులు పటాపంచలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన కుతంత్రాలు పనిచేయకపోవడంతో మున్సిపల్ పీఠం గులాబీ పార్టీకి దక్కింది. చైర్మన్ గా బీఆర్ఎస్ కు చెందిన టేకుల సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానాన్ని గెలుచుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని పీఠాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలని కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాలు పనింది. చివరికి కౌన్సిలర్లను కూడా కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. కానీ చివరిగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీనిని ఏ విధంగా చూడవచ్చు? పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి 2 నెలలు కావస్తుంది. 2 నెలల వరకు కూడా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడంలో ఇబ్రహీంపట్నానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇబ్రహీంపట్నానికి సంబంధించిన కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యే అడ్డదారులు తొక్కేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు. ప్రధానంగా మున్సిపల్ 13 సీట్లు మెజారిటీ సీట్లు, అంటే ప్రధానంగా 24 సీట్లకు మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ హస్తగతం తీసుకుంది. అయినప్పటికీ కూడా కావాలని దొడ్డిదారిలో ఎమ్మెల్యే పరపతి ఎక్కడ పోతుందో, ఎమ్మెల్యేకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, ఎమ్మెల్యేకు పూర్తిగా ప్రజలు వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో ఒక పల్చనవుతా అన్న భావంతో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఎన్నిక కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధికారులను అడ్డం పెట్టుకుని ప్రధానంగా ఎన్నికను పదే పదే వాయిదా వేయించారు. లేనిపోని కుట్రలు కుతంత్రాలు పన్ని ఇబ్రహీంపట్నం ఎన్నికకు ఇన్ని రోజులకు జరిగేలా చూశారు. అంటే అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పూర్తిగా నమ్మకంతో ఇచ్చిన విశ్వాసంతో ప్రజలేసిన ఓటుతో గెలిచినాం కనుక ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాం, మీ ఆగడాలకు మీ ప్రలోభాలకు మేము గురికామని తెగేసి చెప్పడంతో చివరికి ఇవాళ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఖచ్చితంగా ఈ డేట్ నాడు ఎన్నిక జరపాల్సిందే, ఖచ్చితంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిపి తీరాల్సిందే అంటూ కూడా అధికారులను ఆదేశించడంతో ఇవాళ ఏదైతే ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికకు సంబంధించి జరిగింది. అయితే ఆ ఎన్నికల ప్రక్రియలో కూడా కొంత గందరగోళం నెలకొంది. మళ్ళీ ఏదో ఒక అడ్డదారి తొక్కాలి, ఇప్పటికైనా బీఆర్ఎస్ వాళ్ళను ప్రలోభ పెడితే మా దాంట్లోకి రారా, లేదంటే బెదిరిస్తే మా దాంట్లోకి వస్తారు కదా అన్న ఒక ఊహతోటి ఎమ్మెల్యే మళ్ళీ కూడా అదే ప్రయత్నం చేశారు. చివరికి ఆయన ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఆయన ప్రయత్నాన్ని ఎవరు కూడా లొంగపోవడంతో మేమే వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే తన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 8 మంది కౌన్సిలర్లు అంతా కూడా మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి బయటకు రావడం ఒక విచిత్రమైన సందర్భాన్ని కల్పించింది. ఖచ్చితంగా అంటే 8 మంది పోయినప్పటికీ కూడా కోరం ఉండడంతో మేము మున్సిపల్ ఎన్నిక చేసి తీరుదాం, మీరు వాకౌట్ చేసినంత మాత్రాన కోరం లేకపోవడం కాదు, ఇటు మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పేసి కూడా అధికారులు కూడా ఎమ్మెల్యేకు ధీటైన సమాధానం ఇచ్చిర్రు. హైకోర్టు ఆదేశాలను మేము తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మా పైన అనేక నిందలు వచ్చినాయి, మేము ఇప్పుడు కూడా మీ మాటలు మేము నమ్మలేము, మీతో మేము ఏకీభవించలేమని తెగేసి చెప్పడంతో చివరికి మున్సిపల్ ఎన్నిక ఇవాళ అనివార్యమైంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ జరిగింది. మున్సిపల్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి ఇవాళ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టేకుల సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోపక్క బీజేపీకి సంబంధించి శ్యామల వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అంటే పూర్తిగా అడ్డదారులు తొక్కినప్పటికీ, అడ్డగోలుగా వివరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అలా మరొకసారి కూడా కర్రుగాల్చి వాత పెట్టింది. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని ఏదైతే ఉందో అది వాళ్ళ అక్షరాల నిజమైంది. పూర్తిగా కోర్టులను కూడా తప్పుదో పట్టించే విధంగా వివరించిన తీరు ఇవాళ సభ్య సమాజం తలదించుకుంటుంది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే కొన్ని తీవ్రమైన విమర్శలు, అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు మీకు ఇక్కడ అభివృద్ధి ఎట్లయితుందో చూస్తానంటూ కూడా చెప్పిన మాటలు ఇవాళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే తన సంబంధించిన వారికి ఓట్లు లేకపోవడంతో ఈ విధంగా బెదిరిస్తున్నా, ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేకు ఎంత ఉంటుందో చైర్మన్ అంతకు మించి ప్రోటోకాల్ ఉంటుందంటూ కూడా చెప్పారు. అయినప్పటికీ ఎమ్మెల్యే చేసిన మాటలకు, ఎమ్మెల్యే చేసిన ఏవైతే ఘాటు వాక్యాలను అవి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా నిధులు ఎట్లొస్తాయో చూస్తారని చెప్పిన మాటలు ఇవాళ అంటే కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయానికి ఇవాళ అద్దం పడుతుంది.
పూర్తిగా అంటే కాంగ్రెస్ పార్టీ అంటే బెదిరించుడు, భయపెట్టించుడు, స్కాములు చేయడము, ఇంతకు మించి ఇంకోటి కాదనేది ఒక నానుడు ఉంది. అది వాళ్ళ మరొకసారి అక్షరాలు నిజమైంది. అంటే ఇబ్రహీంపట్నం అభివృద్ధికి పూర్తిగా ఇవాళ కుంటుపడే విధంగా ఆయన వివరించినట్లు కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ వాళ్ళ పూర్తిగా వారు చేసే కుట్రలకు కుతంత్రాలన్నీ కూడా ఇవాళ ఛేదించుకొని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఖచ్చితంగా అభివృద్ధి పథంలో కూడా అదే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి సత్యేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారికి చెప్పారు. ఖచ్చితంగా ఆనాడు బీఆర్ఎస్ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో మున్సిపాలిటీలు ఏ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత మీ అందరిపైన ఉందంటూ కూడా వారికి దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించేలా వారికి ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అనేది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళు అక్కడ ముఖం చూపించుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఖచ్చితంగా ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వారంతా కూడా 50 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ మాకిచ్చిన టికెట్ బీఆర్ఎస్ పార్టీ భుజం మీద కండు ఉన్న రోజులు మేము బీఆర్ఎస్ పార్టీకే ఉంటాం. అధినేత కేసీఆర్ కు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాం. ఖచ్చితంగా మేము మున్సిపల్ చైర్మన్ పదవిని మేమే కొడతామని ధీమాతో వ్యక్తం చేశారు. వాళ్ళది నిజమైన రోజుగా ఉంది. ఖచ్చితంగా ఏ విశ్వాసంతో అయితే ప్రజలు ఓటేశారో ఆ విశ్వాసంతో, నమ్మకంతో ఖచ్చితంగా పనిచేసి నెంబర్ 1 మున్సిపాలిటీ తీర్చుతామని చెప్పేసి కూడా అక్కడ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్లు అంతా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అమూల్య. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.